యాపిల్ ఐఫోన్ గురించి తెలియంది ఎవరికి? యాపిల్ ఐఫోన్ గ్లోబల్ బ్రాండ్. చేతిలో ఆ ఫోన్ ఉంటే ఆ దర్జానే వేరు. మరి యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మృతి చెందిన తర్వాత టిమ్ కుక్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 15 సంవత్సరాల పాటు ఆయన ఎంతో కృషి చేసి కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన వారసుడిగా జాన్ టెర్నెస్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక టిమ్ కుక్ నేతృత్వంలో యాపిల్ మార్కెట్ విలువ కొన్ని రెట్లు పెరిగి ప్రస్తుతం $4.01 ట్రిలియన్ చేరింది. ఇండియన్ జీడిపి కంటే ఇది చాలా ఎక్కువ. నికర ఆదాయం 699% పెరిగింది. ఇక ఐఫోన్ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 కోట్ల మంది వాడుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో రిటైల్ స్టోర్లను కూడా విస్తరించారు. ఐఫోన్ రేటును పెంచారు. కుక్ను ట్రంప్ బెదిరించడంతో అమెరికాలో $600 బిలియన్ పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చారు. మరి టిమ్ కుక్ సీఈఓ పదవి నుంచి దిగుతున్న తరుణంలో ఆయన ఖాతాలో వేసుకున్న విజయాల గురించి ఒక లుక్కేద్దాం. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఆకస్మిక మృతి తర్వాత కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆయన కూడా సీఈఓ పదవి నుంచి తప్పుకొని హార్డ్వేర్ స్పెషలిస్ట్ జాన్ టెర్నెస్కు యాపిల్ ఐఎన్సీ సీఈఓ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఆయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అటు తర్వాత కుక్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతారు. ఇక ఆయన గత 15 ఏళ్లలో కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న యాపిల్కు కుక్ ఆగస్టు 24, 2011లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం $350 బిలియన్ మాత్రమే. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $4.01 ట్రిలియన్. యాపిల్ మార్కెట్ విలువ చూస్తే బ్రిటన్, ఇండియా, బీజేపీ కంటే కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సిలికాన్ వ్యాలీలో అత్యంత విలువైన కంపెనీల్లో యాపిల్ ఒకటి. ఆల్ఫాబెట్, ఎన్మీడియా కార్ప్తో పోటీ పడుతోంది. సెప్టెంబర్ 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ నికర ఆదాయం $112 బిలియన్ చేరింది. సెప్టెంబర్ 2010లో పోల్చుకుంటే 8 రెట్లు ఆదాయం పెరిగింది. కోవిడ్ లాంటి సంక్షోభం సమయంలో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గిన సమయంలో కూడా యాపిల్ మెరుగైన లాభాలను ఆర్జించింది. ఇక కుక్ ఐఫోన్తో పాటు యాప్ స్టోర్లను విజయవంతంగా ప్రారంభించారు. ఈ స్టోర్లలో ఐప్యాడ్స్తో పాటు వివిధ రకాల యాపిల్ వాచ్లు, ఐఫోన్ యాక్సెసరీస్లు అమ్మకాలకు పెట్టారు. కుక్ తన నాయకత్వంలో తయారు చేసే కొత్త ప్రొడక్ట్స్కు ఐ పేరు పెట్టడం ఆనవాయితీగా మారింది. తన పోర్ట్ఫోలియోని పెంచుకుంటూ పోయాడు. ఇక కుక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సీఈఓల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యేవి. కంపెనీని జాబ్స్ మాదిరిగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాడా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. తీరా చూస్తే కుక్ కంపెనీని అత్యద్భుతంగా నడిపించి అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ కంపెనీకి లాభాల పంట పండించారు. ఇక యాపిల్ ఈ ఏడాది జనవరిలో ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 కోట్ల కంటే ఎక్కువ డివైస్లు వాడకంలో ఉన్నాయని తెలిపింది. కాగా 2016లో కంపెనీ 100 కోట్ల యాపిల్ ఫోన్స్ని విక్రయించింది. ఆ సమయంలో కుక్ స్టాప్ మీటింగ్లో హ్యాండ్సెట్ బాక్స్ని చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో ఫోన్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం తనకు లేదని, అయితే అత్యుత్తమ ప్రొడక్ట్స్ని తయారు చేయాలి, ఇతర ఫోన్లతో పోల్చుకుంటే ప్రత్యేకంగా ఉండాలన్నది తన ఉద్దేశమని సీఈఓగా ఆయన స్టాప్ మీటింగ్లో చెప్పారు. కాగా సెలవుల సీజన్లో యాపిల్ ఫోన్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. రెవెన్యూ పెరిగింది, ఆదాయం పెరిగింది. అయితే కుక్ మాత్రం కొత్త ప్రోడక్ట్ల జోలికి అంత జోరుగా పోలేరు. అయితే ఆయన కాలంలోనే యాపిల్ కార్ ప్రాజెక్ట్ రద్దయింది. విషన్ ప్రో కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే పరిమితం కావడం, దీంతో పాటు నోవెల్ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తేవడంతో కస్టమర్లు యాపిల్ ఫోన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచేవారు. ఇక కుక్ ప్రపంచవ్యాప్తంగా రిటైల్ ఆపరేషన్ని మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 540 స్టోర్లను ఏర్పాటు చేశారు. చైనాలో సుమారు 50 స్టోర్లు ప్రారంభించారు. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ చైనా. అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీలు గూగుల్, మెటాలు కూడా ఇక్కడ తమ కార్యాలయాలు తెరిచారు.
ఇక యాపిల్ ఫోన్ ధరల విషయానికొస్తే 2017లో యాపిల్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మొట్టమొదటిసారి స్మార్ట్ ఫోన్ ధరను $1000 ట్యాగ్కు విక్రయించాలని నిర్ణయించాయి. స్మార్ట్ ఫోన్లను అప్గ్రేడ్ చేస్తూ అటు నుంచి ప్రతి ఏడాది ధర పెంచుకుంటూ పోయింది యాపిల్. యాపిల్ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే యాపిల్ ప్రో పేరుతో, మ్యాక్స్ పేరుతో పలు రకాల ఐఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. ప్రతి ఏడాది సరాసరి ధర పెంచుకుంటూ పోయింది. కాగా మార్కెట్లో ఐఫోన్ ధర ఇతర కంపెనీల ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువే. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మార్ సబ్సిడీలతో కలుపుకుంటేనే ఐఫోన్ $500 పలుకుతోంది. ఇంత డబ్బు పెట్టి ఎవరు కొంటారని ఆయన 2011లో ఐఫోన్ గురించి కాస్త చులకనగా ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. మార్కెట్లో లభించే ఫోన్ కంటే రెట్టింపు ధర పలుకుతోందన్నాడు. కాగా యాపిల్ ఫోన్ అమ్మకం ధర 2011లోనే సరాసరి $712 పలికింది. 2025 నాటికి ఐఫోన్ ధర $1070కు చేరిందని రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఒక పరిశోధన పత్రంలో వెల్లడించింది. అత్యధిక ధర కలిగిన ఐఫోన్లను కుక్ స్వయంగా పర్యవేక్షించారు. సాధారణ చైనీస్ బడ్జెట్ కంటే కూడా యాపిల్ మెమరీ చిప్ అద్భుతంగా పనిచేయడం యాపిల్కు బాగా కలిసొచ్చింది. ఇక కుక్ పర్యావరణ పరిరక్షణ కోసం యాపిల్ మ్యాక్బుక్ నియో ల్యాప్టాప్ కోసం వాడే ముడి పదార్థాల్లో 60% రీసైకిల్డ్ మెటీరియల్ వాడారు. ఈ నెలలో విడుదలైన పర్యావరణ నివేదిక ప్రకారం యాపిల్ ప్యాకేజింగ్ని పునరూపకల్పన చేయడం ద్వారా గత 5 ఏళ్లలో 15,000 టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించింది. ఇది సుమారు 500 మిలియన్ ప్లాస్టిక్ సీసాలతో సమానమని పేర్కొంది. ఈ ఏడాది యాపిల్ న్యూ మాక్బుక్ నియో విషయానికి వస్తే 60% మెటీరియల్ రీసైకిల్డ్ అని తెలిపింది. 2030 నాటికి కర్బన ఉద్గారాలను జీరోకు తీసుకురావాలనే లక్ష్యంతో యాపిల్ తన వంతు కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. ఇక స్టీవ్ జాబ్స్ ఏళ్ల క్రితమే ఊహించిన విధంగా విశాలమైన, అత్యాధునికమైన ప్రధాన కార్యాలయం కోసం కలగన్నారు. దాన్ని 2017లో కుక్ నిజం చేశారు. 175 ఎకరాల ప్రాంగణంలో యాపిల్ పార్క్ని ప్రారంభించారు. ఇప్పుడే 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పైకప్పు ద్వారా 17 మెగావాట్ల పౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఉద్యోగుల కోసం 2 మైళ్ల పొడవునా పార్క్ మార్గాలు ఏర్పాటు చేశారు. పండ్ల తోటలు, పచ్చిక బయళ్లు, ఒక కొలను కూడా ఇక్కడున్నాయి. యాపిల్ కొత్త ప్రొడక్టుల్ని తమ ప్రధాన కార్యాలయంలోనే తరచూ ఆవిష్కరిస్తూ ఉంటుంది. గతేడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీలో సుమారు 1,66,000 మంది పనిచేస్తున్నారు. అలాగే ప్రొడక్షన్, సప్లై చైన్ని కలుపుకుంటే కొన్ని లక్షల మందికి యాపిల్ ఉపాధి కల్పిస్తోంది. ఇక ట్రంప్ బలవంతం చేయడంతో అమెరికాలో $600 బిలియన్ పెట్టుబడులు పెడతానని కుక్ హామీ ఇచ్చాడు. అమెరికాలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. డేటా సెంటర్ విస్తరణతో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూస్టన్లో ప్రొడక్షన్ సర్వర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మరి త్వరలోనే సీఈఓగా బాధ్యతలు స్వీకరించబోతున్న టెర్నస్ యాపిల్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్తారా లేదా అనేది కాలమే చెప్పాలి.